నమస్తే. ఈ సెషన్‌కు స్వాగతం. జుట్టుని పాయలుగా చేసి అల్లుతూ అలంకరణ చేయడాన్ని హెయిర్ బ్రైడింగ్ అంటారు. అనేక విధాలుగా ఉండే ఈ స్టైలింగ్ పద్ధతిని జుట్టు రకాన్ని బట్టి, పొడవును బట్టి ఉపయోగించవచ్చు. లక్ష్యాలు. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు: ఫిష్ టెయిల్ బ్రెయిడ్‌ను వేయటం, ఫ్రెంచ్ బ్రెయిడ్‌ను వేయటం, లేదా అప్‌సైడ్ డౌన్ బ్రెయిడ్‌ను వేయటం. ఇప్పుడు ఈ రకపు జడలను అల్లే ప్రక్రియకు కావలసిన సాధనాలు మరియు సామాగ్రి ఏంటో తెలుసుకుందాం. మీకు కావలసిన సాధనాలు మరియు సామాగ్రి ఇవి: దువ్వెనలు, బ్రష్, హెయిర్ క్లిప్పులు, హెయిర్ బ్యాండ్, యాక్సెసరీస్, హెయిర్ జెల్ లేదా వాక్స్ మరియు సెరమ్. ఇన్ఫెక్షన్లను నివారించడానికి సాధనాలను ఉపయోగించే ముందు అవి బాగా స్టెరిలైజ్ చేయబడ్డాయని నిర్ధారించుకోండి. ప్రక్రియకు ముందు మీ చేతులను సబ్బు మరియు నీటితో కడుక్కోండి. ఇప్పుడు ఫిష్ టెయిల్ బ్రెయిడ్‌ను వేసే విధానాన్ని చూద్దాం. ఈ ప్రక్రియను చేయటానికి అనుసరించాల్సిన దశలు ఇవి: స్టెప్ 1 జుట్టును సిద్ధం చేయటం. స్టెప్ 2 జుట్టును దువ్వటం. స్టెప్ 3 జుట్టును 2 పాయలుగా విభజించటం. స్టెప్ 4 అల్లడం ప్రారంభించటం. మరియు స్టెప్ 5 జడను ఊడిపోకుండా బంధించటం. ఇప్పుడు ప్రతి దశను వివరంగా చూద్దాం. ప్రక్రియను శుభ్రమైన ఆరిన జుట్టుతో ప్రారంభించండి. మీరు జుట్టును పొందికగా పట్టుకోవటానికి మరియు పట్టు ఉండడానికి మూస్, సెరమ్ లేదా టెక్స్చరైజింగ్ స్ప్రే వంటి కొన్ని హెయిర్ ఉత్పత్తులను అప్లై చేయవచ్చు. క్లయింట్ జుట్టును మంచిగా దువ్వి చిక్కులను తీసివేసి సాఫీగా ముడులు లేకుండా ఉండేలా చూసుకోండి. మొత్తం జుట్టును వెనక వైపు పట్టుకొని 2 సమాన భాగాలుగా లేదా పాయలుగా విభజించండి. ఒక పాయను మీ ఎడమ చేతితో మరియు మరొక పాయను మీ కుడి చేతితో పట్టుకోండి. మీ కుడి చేతితో కుడి భాగం యొక్క బయటి అంచు నుండి సన్నని పాయను తీయండి. ఫిష్ టెయిల్ బ్రెయిడ్ యొక్క క్లిష్టమైన డిజైన్ను సరిగ్గా అమలుపరచటానికి పాయ సన్నగా ఉందని నిర్ధారించుకోండి. ఇంతకుముందు మీరు కుడి భాగంపై నుంచి తీసిన సన్న పాయను ఎడమ భాగంతో కలపండి. ఇక్కడ చిన్న పాయ ఎడమ పాయలో కలిసిపోవాలి మరియు కుడి భాగం కొద్దిగా సన్నగా ఉండాలి. ఇప్పుడు ఇదే విధానంతో మళ్ళీ అల్లటానికి చేతులు మార్చండి. మీ ఎడమ చేతితో ఎడమ భాగం యొక్క బయటి అంచు నుండి చిన్న పాయను తీయండి. ఇంతకుముందు ఎడమ భాగం మీదుగా తీసుకున్న సన్నని పాయను కుడి భాగంతో కలపండి. దీనితో ఫిష్ టెయిల్ బ్రెయిడ్‌లో ఒక దశ పూర్తయింది. రెండు వైపులా ఒకదాని తర్వాత ఇంకొక దాన్ని కలుపుతూ ఈ విధంగా అల్లడం కొనసాగించండి. ప్రతి దశతో మీరు ఒకవైపు నుండి చిన్న పాయని ఎంచుకొని అవతలి వైపు మీదుగా అల్లండి. ఇది ఫిష్ టెయిల్ బ్రెయిడ్ యొక్క ప్రత్యేకమైన అల్లిక రూపాన్ని సృష్టిస్తుంది. మీరు కోరుకున్న పొడవును చేరుకునేంత వరకి అల్లికను కొనసాగించండి. మీరు మీ ప్రాధాన్యతను బట్టి జుట్టు చివర్ల వరకు అల్లుకోవచ్చు లేదా ఒక నిర్దిష్ట స్థానం వద్ద ఆపవచ్చు. చక్కగా మరియు సమంగా కనిపించడం కోసం పాయలను సన్నగా మరియు స్థిరమైన పరిమాణంలో ఉంచాలని గుర్తుంచుకోండి. మీరు కోరుకున్నంత పొడవుకు అల్లిన తర్వాత జడ ఊడిపోకుండా చిన్న ఎలాస్టిక్ లేదా అలంకారమైన హెయిర్ టైను జడ చివరన చుట్టండి. ఏదైనా వదులుగా ఉండే వెంట్రుకలను పట్టి ఉంచడానికి అవసరమైతే మీరు బాబీ పిన్నులను కూడా ఉపయోగించవచ్చు. కొన్ని కృత్రిమ పుష్పాలు, ఆభరణాలు వంటి అలంకరణలతో మీరు జడను అలంకరించుకోవచ్చు. గుర్తుంచుకోండి, సాధనతో పరిపూర్ణత వస్తుంది. కాబట్టి మొదటిసారి మీరు కోరుకున్నట్లు సరిగ్గా వేయలేకపోతే చింతించకండి. కొంచెం సాధన చేస్తే మీరు అందమైన ఫిష్ టెయిల్ బ్రెయిడ్‌ని వేయగలరు. ఇప్పుడు ఫ్రెంచ్ బ్రైడ్ వేసే విధానాన్ని చూద్దాం. ఈ విధానంలో ఈ కింది దశలు ఉన్నాయి: స్టెప్ 1 జుట్టును సిద్ధం చేయటం. స్టెప్ 2 జుట్టును దువ్వటం. స్టెప్ 3 జుట్టును విభజించటం. స్టెప్ 4 అల్లడం ప్రారంభించటం.
మరియు స్టెప్ 5 జడను ఊడిపోకుండా బంధించటం. ఇప్పుడు ప్రతి దశను వివరంగా చూద్దాం. జుట్టు శుభ్రంగా ఉండేలా చూసుకోండి. పట్టు ఉండటానికి ఏదైనా స్టైలింగ్ ఉత్పత్తిని లేదా హెయిర్ స్ప్రేను అప్లై చేయవచ్చు. క్లయింట్ జుట్టును మంచిగా దువ్వి చిక్కులను తీసివేసి సాఫీగా ముడులు లేకుండా ఉండేలా చూసుకోండి. ఫ్రెంచ్ బ్రైడ్‌ని మొదలు పెట్టటానికి నడినెత్తి మీద అంటే ప్రత్యేకంగా మీ నుదిటి భాగం మరియు తల పైభాగం కలిసే హెయిర్ లైన్ నుండి చిన్న పాయను జాగ్రత్తగా ఎంచుకోవటంతో ప్రారంభించండి. మీరు జడ అల్లేటప్పుడు అదనపు వెంట్రుకలను సజావుగా చేర్చడానికి వీలుగా, అది స్థిరంగా ఉండటానికి కావాలనే ఈ భాగాన్ని ఆరంభ స్థానంగా ఫ్రెంచ్ బ్రైడ్ కోసం ఎంపిక చేయబడింది. జుట్టును 3 సమాన భాగాలుగా లేదా పాయలుగా విభజించండి. అవి ఎడమ, మధ్య మరియు కుడి పాయలు. ఎడమ చేతితో ఎడమ పాయను, మధ్య పాయను మరియు కుడి చేతితో కుడి పాయను పట్టుకోండి. బ్రెయిడ్‌ని ప్రారంభించటానికి కుడి పాయను మధ్య పాయ మీదుగా అల్లండి. ఇప్పుడు కుడి పాయ మధ్య పాయ అవుతుంది. ఎడమ పాయను మధ్య పాయ మీదుగా అల్లండి. ఇప్పుడు ఎడమ పాయ కొత్త మధ్య పాయ అవుతుంది. ముఖ్యంగా మీరు కుడి మరియు ఎడమ పాయల స్థానాలను మధ్య పాయ మీదుగా అల్లుతూ మారుస్తున్నారు. మొదటి అల్లికను పూర్తి చేసిన తర్వాత జడకు మరిన్ని వెంట్రుకలను చేర్చండి. మీరు కుడిపాయను మధ్య పాయ మీదుగా తిప్పి అల్లుతున్నప్పుడు కుడివైపు నుండి కొంచెం జుట్టును తీసుకొని కుడిపాయకు జోడించండి. అదేవిధంగా మీరు ఎడమ పాయను మధ్య పాయ మీదుగా తిప్పి అల్లుతున్నప్పుడు ఎడమవైపు నుండి కొంచెం జుట్టును తీసుకొని ఎడమ పాయ వైపు జోడించండి. కుడివైపు నుండి కొంచెం జుట్టును కలుపుతూ కుడిపాయను మధ్యపాయ మీదుగా తిప్పి అల్లుతూ, ఎడమవైపు నుండి కొంచెం జుట్టును కలుపుతూ ఎడమపాయను మధ్యపాయ మీదుగా తిప్పి అల్లుతూ వెళ్ళండి. జడను ఇలా అల్లినా కొద్దీ నేసిన విధంగా కనిపిస్తుంది. మీరు జుట్టును అల్లుతున్న కొద్దీ మధ్య భాగం మీదుగా తిప్పి అల్లే ముందు క్రమంగా 2 వైపుల నుండి వాటి పక్కవైపు భాగాలకు జుట్టును కలుపుతూ వెళ్ళండి. స్పష్టంగా అల్లడానికి భాగాలను చక్కగా మరియు వేరుగా ఉంచండి. జుట్టును నుదిటి నుండి మెడకు చేరుకునే వరకు జుట్టును జోడిస్తూ పాయల మీదుగా తిప్పి అల్లుతూ ఫ్రెంచ్ బ్రైడ్‌ని కొనసాగించండి. ఇప్పుడు మీరు జుట్టు మొత్తాన్ని జడ అల్లికలోకి చేర్చండి. మీరు అన్ని వెంట్రుకలను చేర్చిన తర్వాత ఇక వెంట్రుకలను జోడించకుండా అల్లడం కొనసాగించండి. మీరు చివరలను చేరుకునే వరకు మిగిలిన జుట్టును సాధారణ 3 పాయల జడలా అల్లండి. తుదకు ఫ్రెంచ్ బ్రైడ్‌ని ఊడిపోకుండా జడ చివరన ఎలాస్టిక్ బ్యాండ్‌ను చుట్టండి. మీరు జడను కొన్ని అలంకరణలతో అలంకరిస్తే మీ అభిరుచిని వ్యక్తం చేయడానికి అవకాశం కల్పిస్తుంది. అలాగే జడ అందంగా కనిపించేలా చేస్తుంది. ప్రత్యేకించి మీరు ఫ్రెంచ్ బ్రైడ్ మొదటిసారి వేస్తున్నట్లయితే కొంచెం సాధనతో ఈ ఫ్రెంచ్ బ్రైడ్ వేసే విధానంలో ప్రావీణ్యం సాధించవచ్చు. మీకు కావాల్సినంత సమయం తీసుకోండి. మీ మొదటి ప్రయత్నంలో సరిగ్గా రాకపోతే చింతించకండి. ఓపికగా ఉండండి. ప్రాక్టీస్‌తో మీరు అందమైన ఫ్రెంచ్ బ్రైడ్‌లను మరింత సౌకర్యవంతంగా వేయడంలో ప్రావీణ్యం సాధిస్తారు. ఇప్పుడు రివర్స్ ఫ్రెంచ్ బ్రైడ్ లేదా అప్‌సైడ్ డౌన్ బ్రైడ్‌ని వేసే విధానాన్ని చూద్దాం. ఈ విధానంలో ఈ కింది దశలు ఉన్నాయి. స్టెప్ 1 జుట్టును సిద్ధం చేయటం. స్టెప్ 2 జుట్టును దివ్వటం. స్టెప్ 3 జుట్టును విభజించటం. స్టెప్ 4 అల్లడం ప్రారంభించటం. మరియు స్టెప్ 5 జడను ఊడిపోకుండా బంధించటం. ఇప్పుడు ప్రతి దశను వివరంగా చూద్దాం. ప్రక్రియను శుభ్రమైన ఆరిన జుట్టుతో ప్రారంభించండి. మీరు జుట్టును పొందికగా పట్టుకోవటానికి మరియు పట్టు ఉండటానికి మూస్, సెరం లేదా టెక్స్చరైజింగ్ స్ప్రే వంటి కొన్ని హెయిర్ ఉత్పత్తులను అప్లై చేయవచ్చు. క్లయింట్ జుట్టును మంచిగా దువ్వి చిక్కులను తీసివేసి సాఫీగా మరియు ముడులు లేకుండా ఉండేలా చూసుకోండి. జుట్టును చెవుల పైన కొద్దిగా వంగి ఉన్న రేఖ స్థానం నుండి మాడ పై భాగానికి విభజించి ప్రస్తుతానికి ఆ భాగాన్ని క్లిప్ చేయండి. మీ వేలుతో లేదా దువ్వెనతో జుట్టును మధ్యలో విభజించండి.
మెడ యొక్క మూపు నుండి ప్రారంభించి తల కింద ఉన్న స్థానంలో కొంచెం భాగం జుట్టును తీసుకోండి. దానిని 3 సమాన భాగాలుగా లేదా పాయలుగా విభజించండి. అవి ఎడమ పాయ, మధ్య పాయ మరియు కుడి పాయ అవుతాయి. కుడి పాయను మధ్య పాయ మీదుగా తిప్పి అల్లండి. ఆపై ఎడమ పాయను మధ్య పాయ మీదుగా తిప్పి అల్లండి. జడ మొదలయ్యే స్థానం ఇదే. జడను అల్లుతున్న కొద్దీ మధ్య భాగం మీదుగా దాటడానికి ముందు కొత్త భాగాలను బయటి విభాగాలకు జోడించండి. ఇది చేయుటకు తల మీద ఎడమ పక్క నుండి కొన్ని వెంట్రుకలను తీసుకొని మెడ వద్ద ఎడమ పాయకు జోడించండి. కుడిపాయను మధ్య పాయ మీదుగా తిప్పి అల్లండి. తలకు కుడి పక్క నుండి కొన్ని వెంట్రుకలను తీసుకొని మెడ వద్ద కుడిపాయకు జోడించండి. ఎడమ పాయను మధ్య పాయ మీదుగా తిప్పి అల్లండి. అల్లికను బిగుతుగా ఉంచడానికి ప్రయత్నించండి. ఈ విధంగా తలకు 2 వైపుల నుండి కొద్ది కొద్దిగా వెంట్రుకలను జడ బయటి భాగాలకు జోడించి మధ్య పాయ మీదుగా తిప్పి అల్లుతూ వెళ్ళండి. ఈ విధంగా క్రమంగా మీ తలమాడ వైపుకు అల్లుతూ వెళ్ళండి. మీరు అల్లుతూ పైకి వెళ్తున్న కొద్దీ తల చుట్టూ ఉన్న వెంట్రుకలను సేకరించి దానిని అల్లికలో చేర్చండి. మీరు జడను అల్లుతున్నప్పుడు మధ్యలో అల్లిక వదులవ్వకుండా బిగుతుగా ఉంచాలని గుర్తుంచుకోండి. మీరు నడినెత్తి మీదకు లేదా కావలసిన ఆ పై స్థానానికి చేరుకున్న తర్వాత జడ చివరను హెయిర్ టైతో బంధించండి. జడను సర్దుబాటు చేయడానికి మొత్తం జడ పక్కలను సున్నితంగా కొద్దిగా లాగండి. పై భాగాన్ని విడిచి ఈ భాగాన్ని కలుపుతూ పోనీటైల్లా అల్లండి. మిగిలిన జడ భాగాన్ని తీసి ఒక బన్ను అంటే కొప్పులా తయారు చేయండి. ఆఖరి సర్దుబాట్లు చేయండి. ఏవైనా వదులుగా ఉన్న వెంట్రుకలను సరిచేయటానికి లేదా ఎగిరిపోకుండా ఉండటానికి బాబీ పిన్నులను ఉపయోగించవచ్చు. జడ మరింత అందంగా కనిపించటానికి మీరు జడను వివిధ అలంకరణలతో అలంకరించుకోవచ్చు కూడా. అంతే, మీరు రివర్స్ ఫ్రెంచ్ బెయిడ్ని వేయటం పూర్తి చేశారు. మీరు అందంగా అల్లిన మీ జడను ఆస్వాదించండి. దీనితో మనం ఈ సెషన్ ముగింపుకు వచ్చాం. ఈ సెషన్‌లో మనం నేర్చుకున్న ముఖ్యాంశాలు ఇవి: ఫిష్ టైల్ బ్రైడ్‌ను వేసే విధానం, ఫ్రెంచ్ బ్రైడ్‌ను వేసే విధానం మరియు రివర్స్ ఫ్రెంచ్ బ్రైడ్ లేదా అప్‌సైడ్ డౌన్ బ్రైడ్‌ను వేసే విధానం. చూసినందుకు ధన్యవాదాలు. తర్వాత సెషన్‌లో మళ్ళీ కలుద్దాం.